హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఇదైతే స్పేస్ సిల్క్లో నేనైతే క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ క్లాత్లో నేనైతే బ్లౌజ్కి అయితే కట్ చేసుకొని మిగిలింది లంగా కట్ చేయాలనుకుంటున్నానండి. ఇదైతే లెంత్ మనకి 4 మీటర్లు ఉన్నా కూడా పొడవు అయితే చాలా వచ్చిందండి. చూసారు కదా, పొడవు లెంత్ అయితే మనకి చాలా వచ్చేసింది. అందుకని ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. ఒక బ్లౌజ్ అయింది నాకు. మళ్ళీ 1 మీటర్ క్లాత్ వరకు మిగిలిందండి. మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నానండి. దీనిలో మనకి పొడవు చూసేసుకొని మిగిలింది అయితే కటింగ్ అయితే చేసేసుకుంటానండి. లంగా పొడవు సరిపోని చూసేసుకొని ఇప్పుడు చూసారా, కటింగ్ అయితే చేసేసుకున్నాను. లంగానైతే ఇట్లా ఫిల్ చేసి ఇట్లానైతే కుట్టేశానండి. లెంత్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. ఇక లేస్ అయితే పెట్టుకున్నాము. లేస్ పెట్టుకొని లేస్ అయితే అటాచ్ చేశాను. మేము చిన్నది అది షీట్ అనేది చిన్నది తీసుకున్నామండి. అందుకే డబుల్ లేయర్ వేసేసాను. మరి చిన్నగా ఉండిద్దని డబుల్ లేయర్ వేసేసి లేస్ అయితే తీసుకొని కిందకి పెడదాం అనుకున్నాను. కానీ పైకి పెడితే అది షీట్ కిందకు ఉంది కాబట్టి నేను పైకి అయితే పెట్టేశానండి. తీసుకున్న లైనింగ్ కూడా నేను జాయింట్ అయితే చేయకుండా ఇలా దేనికది ఫ్రీగా వచ్చేటట్టు నేను అటాచ్ అయితే చేశానండి. అట్లా అయితే మనకు కొంచెం ఫ్రీగా ఉండిద్దండి. జాయింట్ చేసేస్తే పగన్నా తక్కువైనా కూడా మనకు ఫ్రీగా అనిపించదు. ఇట్లానైతే లంగానైతే ఇట్లా స్టిచ్ చేశాను. ఈ షీట్ వేయటాన కింద మనకి బుట్టలాగా లెగిసి బాగుండిద్దండి. బుట్టలాగా ఉండిద్దండి. మరి లంగా కూడా స్టిఫ్గా ఉండిద్ది. చూసారా ఎంత బాగుందో. లేస్ వేయటాన లంగా లుక్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. నాకైతే బాగా నచ్చింది. నడుము కూడా మనం కరెక్ట్గా సరిపోను తీసుకోకుండా మనం నడుము కొంచెం ఎక్స్ట్రా లూజ్ అనేది ఎంతైతే సరిపోద్దండి. ఎక్స్ట్రా లూజ్ అనేది తీసుకుంటే ఎప్పుడైనా వేసుకున్న వాళ్ళు వచ్చినా మనకు వేసుకోవటానికి ఉండిద్దని అట్లా కొంచెం వేస్ట్ అయితే పెట్టుకుంటున్నానండి. బటన్స్ అయితే ఇచ్చేసాను. లంగానైతే ఇలా వచ్చింది. చాలా నాకు నచ్చింది. లేస్ వల్ల బ్లౌజ్ అయితే మీరు చూసారు కదా, స్టిచ్చింగ్ అయితే చేసేసాను. అది ముందు పక్క వరకే కొంచెం చిన్న లేస్ అయితే ఇచ్చేసానండి. కొన్ని స్టోన్స్ లేసి ముందు వరకే ఇవ్వమంది మా పాప. ఇక్కడ ముందు వరకే ఇచ్చేసి ఇట్లా కటింగ్ అయితే చేసేసాను. జాకెట్ కూడా చాలా బాగా వచ్చేస్తుందండి. స్టిఫ్గా ఉంది. ఎక్కడ జారిపోవటం అనేది లేదు. ఈ ఓణీ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఈ ఓణీకి జాకెట్కి ఈ లంగాకి చాలా లుక్ వచ్చేసింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ ఓణీ కాంబినేషన్ అయితే రెడ్ పింక్ వేసుకోవాలనుకుంటే ఈ బ్లూ కాంబినేషను బాగుండిద్ది అని చెప్పి పెట్టుకున్నామండి. లంగాకి కూడా చాలా లుక్ వచ్చింది. అవుట్ఫిట్ వేసుకొని చూస్తామండి ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఇదిగో లంగా పొడవులోనైతే నాకు ఇంత క్లాత్ అయితే మిగిలిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్